బీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు క్రాష్ కోర్స్కు స్వాగతం. క్రాష్ కోర్స్లో భాగంగా మనము ప్రశ్నల్ని డిస్కషన్ చేసుకుంటున్నాము, నమూనా ప్రశ్నల్ని. అవి ఒకసారిగా చూద్దాం. ఈ కింది వానిలో సరైన ప్రశ్న: సంస్కృత ప్రాకృత భవంబగు భాష తత్సవము, సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తద్భవము, త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యము, లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యం. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తత్సవం అని అన్నాడు కాబట్టి ఇది కాదు. అసలు యాక్చువల్గా తద్భవం అనేటువంటిది ఉండాలి. తద్భవం సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమం అనేటువంటిది ఉండాలి, కానీ ఇక్కడ తద్భవం అనేటువంటిది ఉంది. త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యం కరెక్టే. లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యం. ఇవి అన్ని బాల వ్యాకరణంలోని సంజ్ఞాపరిచ్ఛేదంలో ఇదేమో 19వ సూత్రం, ఇదేమో 20వ సూత్రం, ఇదేమో 21వ సూత్రం, 22వ సూత్రం, 23వ సూత్రం ఏమో ఆర్య వ్యవహార దుష్టంబు గ్రాహ్యంబు అనేటువంటిది 23వ సూత్రం అనేటువంటిది ఉన్నది. ఇక్కడ 3వది 4వది సరైనది. ఆప్షన్స్కి వెళ్ళిపోదాము. 3, 4 సరైనది అంటే బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. కరకంఠుడు, ప్రాణగొడ్డము, జీవగర్ర, కపిలకన్నులు, నన్నయ్య, భారతేతర కవులు, తిక్కనాదులు, నన్నయాదులు. ఇవి అనింద్యాగ్రామ్యాలు. అంటే పెద్దలైనటువంటి వాళ్ళు, నన్నయ్య మొదలైనటువంటి వాళ్ళు గ్రంథాలలో ఉపయోగించినటువంటి గ్రామ్యాలను అనింద్యాగ్రామ్యాలు అని అంటారు. గ్రంథాలలో వాడుటకు వీలు లేనటువంటి గ్రామ్యాలేమో నింద్యాగ్రామ్యాలు. పెద్దలు ఉపయోగించినటువంటి కాబట్టి అనింద్యాగ్రామ్యాలు. మరి అనింద్యాగ్రామ్యాలలో కరకంఠుడు అనేటువంటి గ్రామ్యాన్ని ఎవరు వాడారు అని అంటే నన్నయ్య మొదలైనటువంటి వాళ్ళు ఆడడం జరిగింది, నన్నయాదులు. ప్రాణగొడ్డము అనేటువంటి దాన్ని తిక్కనాదులు వాడడం జరిగింది. జీవగర్ర అనేటువంటి దాన్ని భారతేతర కవులు వాడడం జరిగింది. కపిల కన్నులు నన్నయ్య వాడడం జరిగింది. ఆన్సర్ వచ్చేసేసి డిసిబిఏ. డిసిబిఏ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే డిసిబిఏ ఎక్కడ ఉన్నది? ఫస్ట్లోనే ఉన్నది. అంటే ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వచ్చే అలంకారం చేకానుప్రాస అలంకారం. ఇది డైరెక్ట్ ప్రశ్నే. చేకానుప్రాస అలంకారం. కాకి కోకిల కాదు కదా, చేకానుప్రాస అలంకారం. అది మరి కాకి కోకిల కాదని కానీ చేకానుప్రాసం ఎట్లయితే కాదు, వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అంటే నీటిలో పడిన తేలుతుందని అన్నాము, చేకానుప్రాస అలంకారం అవుతుంది. తమ్మునికి చెప్పు దగకుండా నడవమని చేకానుప్రాస అలంకారం అవుతుంది. వృత్యానుప్రాసం అని అంటే ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాసం అని అంటాం. లాటానుప్రాసం అని అంటే అర్ధభేదంతో కూడుకున్నటువంటి, అంటే అర్ధభేదము కాకుండా పదాలను తాత్పర్య భేదంతో ప్రయోగించినట్లయితే దాన్ని లాటానుప్రాసం అలంకారం అని అంటాం. అర్ధభేదంతో కూడుకున్నటువంటి హల్లుల జంట కొంత వ్యవధానంతో, కొంత గ్యాప్ తోటి మరలా వచ్చినట్లయితే దాన్ని యమకాలంకారం అని అంటాము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చేకానుప్రాస అలంకారం అనేటువంటిది కరెక్ట్. చేకానుప్రాస అలంకారం అనేటువంటి కరెక్ట్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాణిలో విభిన్న సంధిని గుర్తించండి. సరసపు మాట, విరసపు వచనము, భయము ప్లస్ పడు, రక్తము ప్లస్ పోటు. ఈ అన్నిట్లలో మూ ఉన్నది. మరి మూ ఉన్నది కాబట్టి పుంపాదేశ సంధి అవుతుందా? కాదు. అంటే ఈ ఏ బి డి మాత్రమే పుంపాదేశ సంధులు అవుతాయి. ఏ బి డి మాత్రమే పుంపాదేశ సంధులు అవుతాయి. మరి భయము ప్లస్ పడు అనేటువంటిది ఏమవుతుంది? పడ్వాది సంధి అవుతుంది. పడ్వాది సంధి. మరి పుంపాదేశ సంధి అని అంటే ఏమిటి అని అంటే, పుంపాదేశ సంధి అని అంటే కర్మధారయమునందు మువర్ణమునకు పుంపులగు. కర్మధారయము అని అంటే విశేషణములతో కూడుకున్నది కర్మధారయం. విశేషణములతో కూడుకున్నది కర్మధారయం. మరి ఇప్పుడు సరసము ప్లస్ మాట అని అన్నాము. ఈ సరసము ప్లస్ మాటలో మాట అనేటువంటిది ఏమో విశేషము, సరసము అనేటువంటిది విశేషణము. ఈ విశేషణాలతో కూడుకున్నటువంటిది కర్మధారయం. ఆ కర్మధారయం నందు మువర్ణమునకు పుంపులు, పూ లేక సున్నాపు. సరసపు మాట సరసంపు మాట, విరసపు వచనము విరసంపు వచనము. భయము ప్లస్ పడు, భయపడు, భయం పడు. అంటే పడ్వాదులు పడవైనప్పుడు అంటే ఇక్కడ ఈ సున్నా మరియు కొన్ని ఆదేశం అవుతాయని పడ్వాది సంధి అని చెప్పుకుంటారు. రక్తము ప్లస్ పోటు ఇదేమవుతుందంటే పుంపాదేశ సంధి అవుతుంది. ఆన్సర్ వచ్చేసి విభిన్న సంధి ఏంటంటే భయము ప్లస్ పడు, భయపడు,
పడ్వాది సంధి. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రథమేతర విభక్తి శత్రర్థక సువర్ణకములందున్న ఉకారమునకు సంధి వైకల్పికంగానగును. ఇది ఉకార సంధి. ఇది డైరెక్ట్ ప్రశ్న కాబట్టి సూత్రం తెలవాలి, తెలిస్తే ఈజీ అవుతుంది. తర్వాత బిట్. ఈ కింది వాణిలో అంపశయ్య నవీను నవల కానిదానిని గుర్తించండి. అంపశయ్య నవీను నవల కానిదాన్ని చూసినట్లయితే దాగుడు మూతలు అంపశయ్య నవీందే, మహారణ్యము అంపశయ్య నవీందే, తీరని దాహము అంపశయ్య నవీనే, పిడికడి ఆకాశం అనేటువంటిదే అంపశయ్య నవీన్ నవల కాదు. మరి ఈ పిడికడి ఆకాశం నవల ఎవరిదనంటే గొల్లపూడి మారుతీరావు. గొల్లపూడి మారుతీరావు ఈ నవల. అంటే నవల కానిదాన్ని అని అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పిడికెడు ఆకాశం. తర్వాత ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించండి. వర్తమానకాలిక సమాపక క్రియ శత్రార్థకం, భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం, వర్తమానకాలిక అసమాపక క్రియ శత్రార్థకం, భవిష్యత్కాలిక అసమాపక క్రియ అప్యర్థకం. ఇక్కడ వర్తమానకాలిక అసమాపక క్రియ అని అంటేనేమో శత్రార్థకం, ఇది కరెక్టు, కానీ ఇది తప్పు ఇక్కడ ఇచ్చింది. భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం, ఓకే రైట్. వర్తమానకాలిక అసమాపక క్రియ శత్రార్థకం రైట్. భవిష్యత్కాలిక అసమాపక క్రియ అప్యర్థకం కాదు, ఛేదార్థకం. ఇది రైట్, అంటే ఇది తప్పు. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్స్లోకి వెళ్దాం. 2, 3 సరైనవి. 2, 3 సరైనవి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాణిలో వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఆమె ఎందుకు నవ్వుతుంది? ఆ అమ్మాయి మంచిదే కదూ, నేను చెప్పిన ప్రశ్న వచ్చిందా అన్న. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి దాంట్లో చివర్లో ఆ అనేటువంటి అక్షరం ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రశ్నలను వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అని అంటారు. వాక్యం యొక్క చివర్లో ఆ ఉంటే వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అంటారు. ఆమె ఎందుకు నవ్వుతుంది, ఒక వాక్యంలో ఎందుకు కానీ, ప్రశ్నార్థక వాక్యంలో ఎందుకు కానీ, ఏమీ కానీ, ఎవరు కానీ, ఎలా కానీ, ఇట్లాంటి ఏమిటి అనేటువంటి పదాలు ఉంటే అది వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అవుతాయి. వాక్యేతర శబ్దాపేక్ష. ఆమె మంచిదే కదూ, ఆ అమ్మాయి మంచిదే కదూ అని అంటే విషయాన్ని నిర్ధారించుకుంటున్నావు అంటే ఇవి విషయ నిర్ధారక ప్రశ్నలు అవుతాయి. విషయ నిర్ధారక ప్రశ్నలు అవుతాయి. నేను చెప్పిన ప్రశ్న వచ్చిందా అని అన్నాడు. ఇక్కడ ఆ ఉంది కాబట్టి వాక్యాంత శబ్ద ప్రశ్నలు. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలకు ఆన్సర్ వచ్చేసి ఆమె ఎందుకు నవ్వుతుంది అనేటువంటిది ఆన్సరు బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. మూల ద్రవిడ భాషలోని కకారము ఖ గా ఛ జాలుగా మారడము ఏ రకమైనటువంటి ధ్వని విపరిణామము? వర్ణభంగం. వర్ణభంగం అంటే ఒక అక్షరము వివిధ అక్షరాలుగా మారడాన్ని, కా గా ఛ జాలుగా మారడాన్ని ధ్వని విపరిణామంలో ఏమంటామనంటే వర్ణభంగము అని అంటాం. తాళవీకరణం అని అంటే కకారం చకారంగా మారడాన్ని తాళవీకరణం అని అంటాం. వర్ణ వ్యత్యయం అని అంటే వర్ణాల స్థానాలు మారడాన్ని వర్ణ వ్యత్యయం అని అంటాం. లోపం, ఒక అక్షరం లోపించి దాని ముందు ఉన్నటువంటి అక్షరానికి దీర్ఘం వస్తే లోపదీర్ఘం అని అంటాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి వర్ణభంగం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న వద్దాం. కేతనము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు. కేతనం అని అంటే జెండా. ఎగురవే వినువీధి ఎగురవే జెండా, శాంతి దూతగనేడు జాతీయ జెండా అని అన్నాం. సుంకర సత్యనారాయణ. దీనికి మరి పర్యాయ పదాలు అంటే ఏమేమి పేర్లు ఉన్నాయి? పర్యాయ పదాలు అంటే పేర్లు ఏమేమి ఉన్నాయి? పతాకం, జెండా, ధ్వజం. ఫస్ట్ ఆప్షనే రైట్. ఇక మిగతా అవసరం లేదు. ఇల్లు, గృహం ఇవన్నీ కావు. అంటే కేతనం అనేటువంటి పదానికి పర్యాయ పదాలు ఏమవుతాయంటే పతాకం, జెండా, ధ్వజం. తర్వాత ప్రశ్న. వంకర్లు తిరిగే పొట్టగలది ఏ పదానికి ఉత్పత్తి? రుకోదరము, వక్రోదరము, కాకోదరము, క్రూరోదరము. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి కాకోదరం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాకోదరం.
అందరూ వంకర్లు తిరిగింది కాబట్టి అందరూ వక్రోదరం అనేటువంటి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది, కానీ ఆన్సర్ వచ్చేసేసి కాకోదరం. ఇవి డైరెక్ట్ ప్రశ్నలే, దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదు. మాంసాన్ని కోరేది అని అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. ద్వాంశము అంటే కాకి, ద్వాంశం అని అంటే కాకి, ఇది కూడా డైరెక్ట్ ప్రశ్ననే. తర్వాత బంగారము పదానికి వికృతి బృంగారం, ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న. ప్రకృతి వికృతులు తెలుసుకోవాలి. మనకు 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి ఆ పాఠ్యపుస్తకం వెనకాల ఉన్నటువంటి ప్రకృతి వికృతులు అవన్నీ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది కూడా డైరెక్ట్ ప్రశ్ననే. తర్వాత ప్రశ్న, జాతి అనేటువంటి పదానికి నానా అర్థం కానిది. వంశము, శ్రేష్టము, పొయ్యి, అక్షరం. అక్షరం అనేటువంటిది నానా అర్థం కాదు. వంశము, శ్రేష్టము, పొయ్యి అనేటువంటివి జాతి అనేటువంటి పదానికి నానా అర్థాలు. ఆన్సర్ వచ్చేసి అక్షరం. ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న. మామిడి అన్న పదానికి పర్యాయ పదాలు. రసాలం, లసనం, అనిమిషం, చూతం, ఆమ్రం, మాకందం, టంకం, వటం, బిల్వం, శ్రీఫలం, మరీచం, మాదిఫలం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి బి, చూతం, ఆమ్రం, మాకందం అనేటువంటివి ఈ మామిడి అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా చెప్పొచ్చు. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఈ కింది వాటిని జతపరచండి. ఈ కింది వాటిని జతపరచండి. నందిని సిద్ధారెడ్డి, కాసుల ప్రతాప్ రెడ్డి, సుంగిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల లింగారెడ్డి. ఇరువాలు, గనుమ, ఇగురు, కొలుపు. ఇక్కడ నందిని సిద్ధారెడ్డి యొక్క రచన ఇగురు, ఇగురు. సుంగిరెడ్డి నారాయణ రెడ్డి యొక్క రచన గనుమ, గనుమ, గనుమ. నెక్స్ట్ కాసుల ప్రతాప్ రెడ్డి యొక్క రచన, కాసుల ప్రతాప్ రెడ్డి యొక్క రచన కొలుపు, కొలుపు. కాసుల లింగారెడ్డి యొక్క రచన ఇరువాలు, ఇరువాలు. ఇక్కడ 3, 4, 2, 1. 3, 4, 2, 1. చూద్దాం ఆప్షన్స్లోకి. 3, 4, 2, 1 అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ కింద వాటిని జతపరచండి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్కి సంబంధించి పిహెచ్డి టాపిక్లు. ఇక్కడ పెరడీ సాహిత్యం, తెలుగులో పెరడీ సాహిత్యము ఆచార్య వెల్దండ నిత్యానందరావు. నల్గొండ జిల్లా బంజారా గేయ సాహిత్యము డాక్టర్ డి సూర్య. ఆధునిక కవిత్వంలో అంతర్ముఖీనత ఎస్ రఘు. ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యము సి కాసిం, ప్రొఫెసర్ సి కాసిం. ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యము సి కాసిం పిహెచ్డి టాపిక్. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వము ఎంఫిల్ టాపిక్. నల్గొండ జిల్లా బంజారా గేయ సాహిత్యముతో పాటు సూర్య ధనంజయ్ నాయక్, బంజారా నానీలు, థాంగ్డి అనేటువంటి కవితా సంపుటాలను కూడా తీసుకురావడము జరిగింది. ఎస్ రఘు జీవన లిపిని, నానీలకు సమీక్ష. పేరడీ సాహిత్యం వెల్దండ నిత్యానందరావు గారు అసలు పరిశోధన చేసేటువంటి విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన అనేటువంటి ఒక గ్రంథాన్ని తీసుకురావడము జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పుస్తకంగా మనం చెప్పుకోవచ్చు. తెలుగు అకాడమీ వాళ్ళు వెలువరించినటువంటి తెలుగు భాషా సాహిత్యం సంపాదకులు కూడా ఆచార్య వెల్దండ నిత్యానందరావు. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఎట్లా అనంటే 4, 3, 2, 1. ఆప్షన్స్ చూద్దాం. 4, 3, 2, 1 అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదాం. రాణి శంకరమ్మకు రాయబాగీన అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? నిజాం పాలకుడు, మొఘలాయి పాలకుడు, నిజాం పాలకుడు, మహమ్మద్ బిన్ తుగ్లక్, బహుమనీ పాలకుడు అని ఆన్సర్ ఇచ్చారు కదా. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో ఆన్సర్ వచ్చేసేసి నిజాం పాలకుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సీమంతము, సారంగము అనేటువంటి పదాలలో గల సంధి ఏంటనంటే పరరూప సంధి. పరరూప సంధి డైరెక్ట్. మరి పరరూప సంధి అని అంటే ఏంటంటే ఇప్పుడు సీమా ప్లస్ అంతము, సీమా ప్లస్ అంతము. మొదటి పదములోని
అచ్చులు అంటే చివరి అచ్చులకు రెండో పదము మొదట్లో అంటే ఇక్కడ అకారానికి అచ్చులు పరమైతే, అకారానికి అచ్చులు పరమైతే అది పరరూప సంధి. బింబా ప్లస్ ఓష్టి అని అన్నాము, బింబోష్టి, బింబా ప్లస్ ఓష్టి, అప్పుడు ఏమవుతుంది? బింబోష్టి అవుతుంది. బింబోష్టి అని అన్నప్పుడు ఎట్లా వస్తుందని అంటే ఇక్కడ అకారమునకు అచ్చుపరమైంది, అచ్చుపరమైనప్పుడు రెండో పదములోని మొదటి అచ్చే ఇక్కడ ఆదేశం అవుతుంది, అంటే ఏకాదేశం అవుతుంది. మరి అట్లా వచ్చేటువంటి సంధిని ఏమంటామనంటే పరరూప సంధి అని అంటాం. సీమంతము, సారంగము ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే, ఇది పరరూప సంధికి సంబంధించి. తర్వాత ప్రశ్న చూద్దాం. మేగుడు అమ్ముదికి పోయి జలాన్ని తెస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజ గుణం అనే వాక్యంలోని అలంకారము. మేగుడు అమ్ముదికి పోయి జలాన్ని తెస్తాడు అనేటువంటిది విశేషమైనటువంటి విషయము. దాన్ని జనరలైజేషన్ చేసి లోకోపకర్తలకు ఇది సహజ గుణం అని సామాన్యంగా చెప్పడము సామాన్య విషయం. విశేష విషయాన్ని సామాన్య విషయం చేత సమర్థించి చెప్పబడింది కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారము. ఊహించి చెప్పబడితే ఉత్ప్రేక్ష. ఉపమేయ ఉపమానములకు ఉపమేయ ఉపమానముల యొక్క వేరువేరు ధర్మములని చెప్తే దృష్టాంత. నింద చేత స్తుతి, స్తుతి చేత నింద చెప్పబడితే వ్యాజస్తుతి. ఇది అర్ధాంతరన్యాస అలంకారము అవుతుంది. ఓకే, తర్వాత ప్రశ్న వెళ్దాం. నేను ఋతువునైన వేళ అనే కవిత ఎవరిది అంటే స్త్రీలకు సంబంధించినటువంటి అంశం మీద, స్త్రీవాద కవిత్వం మీద రాసినటువంటి కవిత ఎవరు రాసిరనంటే ఇది గీత అనేటువంటి ఆమె రాయడం జరిగింది. సావిత్రి బందిపోటు. సుమతి అనేటువంటి ఆమె మొక్కపాటి సుమతి, ఈమె భర్తను దుష్టశత్రువు అని పేర్కొన్నది, భర్తను దుష్టశత్రువు అని పేర్కొన్నది. షాజహానా బుర్కా విధానాన్ని వ్యతిరేకించింది, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించింది షాజహానా. ఈ బురకా కపటాలని పీలికలుగా చేసి నీ మీద విసురుతున్న వాటన్నిటినీ కలుపుకొని బొంతగుట్టుకొని పొర్లుకో అన్నది షాజహానా. సావిత్రి పాఠం ఒప్పజెప్పకపోతే బందిపోట్లు అనేటువంటి కవిత ద్వారా పాఠం ఒప్పజెప్పకపోతే పంతులు గారు అన్నప్పుడే భయమేసిందని అంటది సావిత్రి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి గీత. ఎల్లూరి సుధాకర్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏకీకరణం రాసింది ఎవరు అంటే ఎస్సీ వర్గీకరణ కావాలి అని ఎల్లూరి సుధాకర్ రచన చేస్తే ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు, ఎస్సీ అంతా కలిసే ఉండాలి, వర్గీకరణ అవసరం లేదు అని ఏకీకరణం అనేటువంటి రచన చేసిండు ఎవరు అని అంటే గూటం స్వామి అనేటువంటి ఆయన ఏకీకరణం అనేటువంటి రచన చేసిండు, గూటం స్వామి. ఓకే, తర్వాత ప్రశ్న. ఈ కింది వానిలో సారాలంకారమునకు ఉదాహరణ. నీ శిరీష మృదుల శరీరం ఎక్కడ, మన్మథకృత తాపమెక్కడ. తేనె మధురము దానికంటే అమృతం మధురము, దానికంటే చెలి వాక్కులు మధురం. మల్లతీగకు పందిరి ఆధారము, పందిరికి మల్లతీగ ఆధారము. వాడికి వీడు సాటి, వీడికి వాడు సాటి. ఓకే, ఈ నీ శిరీష మృదుల శరీరం ఎక్కడ, మన్మథ కృప తపమెక్కడ అనంటే ఇది ఏ అలంకారం అనంటే విషమాలంకారం. ఇది ఒకదానికొకటి సంబంధం లేనటువంటి విషయాలు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఉత్తమోత్తములకు ఉత్కర్ష చెప్పడాన్ని సారాలంకారం అని అంటారు. మల్లతీగకు పందిరి ఆధారము, పందిరికి మల్లతీగ ఆధారము అన్యోన్యాలంకారము. వాడికి వీడి సాటి, వీడికి వాడి సాటి అంటే ఉపమేయాన్ని ఉపమానంగాను, ఉపమానాన్ని ఉపమేయంగా చెప్తే అది ఉపమేయోపమాలంకారం అవుతుంది, ఉపమేయోపమాలంకారము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఈ కింది వానిలో మధ్యాక్కర గణాలను గుర్తించండి. ఇవి అక్కరలు 5 రకాలు, అక్కరలు 5 రకాలు. అందులో మహాకర, మధ్యాకర, అంతరాకర, అల్పాకర అని ఉంటాయి. మధురాకర, అంతరాకర, అల్పాకర. ఇది మహాకర, ఇది మధురాకర, మధురాకర. ఈ 5 రకాల అక్కర్లను విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో ఉపయోగించిండు. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు మధురాక్కర, మధురాక్కర కాదు, మధ్యాక్కర. ఇది మధురాక్కర, ఇది అంతరాక్కర, ఇది మహాక్కర. ఓకే, ఇక్కడ మధ్యాక్కరనే కావాలి కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఈ కింది వానిలో సప్తమాత్ర గణాలను గుర్తించండి. సప్తమాత్ర గణాలు అని అంటే ఆ గణంలో ఉన్నటువంటి మాత్రలు లెక్క పెడితే 7 రావాలి. ఇప్పుడు మూడో ఆప్షన్ తీసుకున్నాము. మల, యగ, రగ, తగ ఉంది. మల అన్నప్పుడు గురువు 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 లఘువు. యగ అన్నప్పుడు లఘువు గురువు గురువు గురువు. రగ అన్నప్పుడు గురువు లఘువు గురువు గురువు. తగ అన్నప్పుడు లఘువు గురువు గురువు గురువు. ఇక్కడ గురువు అంటే 2 మాత్రలు, లఘువు అంటే 1 మాత్ర. ఇక్కడ 6 + 1 7. ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. కాబట్టి 7 మాత్రలు. మిగతా వాటిలో ఏవి చూసుకున్నా కానీ 7 రావు. ఆన్సర్ వచ్చేసి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సతత, నస, రరగ అనే గణాలు గల వృత్తపద్యము మహాస్రగ్ధర. పోయినసారి డిఎస్సిలో అడిగిండు. స్రగ్ధర సబరణ మా యా యా యా. పంచచామరము జర జర జగ. తోటకము సాలు 4 వస్తాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మహాస్రగ్ధరకు సతత, నస, రరగ అనేటువంటిది అవుతుంది. ఓకే. తర్వాత సిద్ధనామాలను విశేషాల నుంచి సాధించినటువంటి నామాలను ఏమంటారు అని అంటే విధేయ నామాలు అంటారు. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ బిట్. విధేయ నామాలు అంటారు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇది అపరిచిత పద్య భాగము. ఇక్కడ పద్యం చూసినట్లయితే కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేలి జివ్వకున్ వంటకమిచ్చునే ఇతర వైభవములు 10,000 మానసమ్మంటునే మానుషంబుగల ఎట్టి మనుష్యున కెట్టివానికిన్ కంటకుడైన శాస్త్రవుడొకండు తనంతడి వాడు కలిగినన్. కంటికి నిద్ర, రతికేలిలో సౌఖ్యం, అదేవిధంగా తిన్నప్పుడు ఏదైనా నాలుకకు రుచి, మనసు బాలేనప్పుడు ఇవన్నీ ఏవి రుచించవు. 10,000 ఉన్నా కానీ ఏవి రుచించవు. తనంతటి వాడు శత్రువు ఉన్నప్పుడు కంటికి నిద్ర రాదు, రతిలో సౌఖ్యం రాదు, తిండికి మరి నాలుకకి ఏది రుచించదు అనేటువంటిది ఇది పద్యం. మరి ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమి అడిగాడో ఒకసారిగా చూద్దాం. ఈ పద్యం ఏ గ్రంథములోనిది? ఇక్కడ భీమఖండం, శృంగారనేషదం, కాశీఖండము, క్రీడాభినయం. ఇక్కడ చాలా వరకు ఏమనుకుంటారు, రతికేలి అనగానే ఇదేదో ఇదే ఉంది శృంగారనేషదం అని అనుకో, అందరు శృంగారనేషదమే పెడతారు. కాదు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి కాశీఖండము. ఈ 4 శ్రీనాథుడే రాసిండు. శ్రీనాథుడు రాసినటువంటి దాంట్లో కాశీఖండం అనేటువంటిది ఆన్సర్. స్వాభిమానం, గౌరవం, పరాక్రమం అనేటువంటి అర్థాలు గల పదాన్ని పద్యంలో గుర్తించండి. మానుషం, వంటకము, కంటకము. ఆన్సర్ వచ్చేసేసి మానుషం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మానుషం. ఈ పద్యము దేనికి సంబంధించింది? నారద భంగపాటు, నారదుని యొక్క భంగపాటు, వింధ్యాపర్వతం యొక్క భంగపాటు, అగ్ని పర్వతం యొక్క భంగపాటు, మేరు పర్వతం యొక్క భంగపాటు అని చూసినట్లయితే ఈ పద్యము వింధ్యాపర్వతానికి సంబంధించినటువంటి భంగపాటుకు సంబంధించినటువంటి పద్యము. ఇది శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పడము జరిగింది. ప్రతి పాదములోని యతిమైత్రి గల అక్షరాలను గుర్తించండి అని అన్నాడు. అసలు ఇది పద్యానికి వెళ్దాం ఒకసారి. పద్యంలో అసలు ఇది ఏ రకమైనటువంటి పద్యమో ఒకసారి చూద్దాం. ఇది ఛందస్సు చూసినట్లయితే ఉత్పలమాల ఉంటుంది. ఉత్పలమాల అంటే 1 10వ అక్షరానికి యతి చెల్లును. 1 10వ అక్షరానికి యతి చెల్లును. ఇక్కడ ఖం 10, వం వై, బం యా. ఇక్కడ మళ్ళీ కం అంటే 10వ అక్షరానికి చూసుకోవాలన్నమాట. 10వ అక్షరానికి చూసుకున్నప్పుడు ఉత్పలమాలలో ఒకసారి మరి ఇక్కడ చూద్దాము. కం వై, వం వై, బం యా. కం అని అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి ఎవరు అని అంటే శ్రీనాథుడు. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి శ్రీనాథుడు. ఓకే, దీనికి సంబంధించి అన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి క్రాష్ కోర్స్ అనేటువంటిది ముగించడం జరిగింది. మరి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి ప్రామాణికమైనటువంటి పుస్తకాలను చదివి అందరూ
ఉద్యోగాలలో ముందంజ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.